వెల్కమ్ బ్యాక్. కోటి ఎస్బీఐ ఏటీఎం కాల్పుల కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుల కోసం సీసీ ఫుటేజ్ ఆధారంగా టాస్క్ ఫోర్స్తో పాటు సిసిఎస్కి చెందిన 5 ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఇప్పటికే స్పెషల్ టీమ్స్ ఉత్తరప్రదేశ్, హర్యానాలో ఆరా తీస్తున్నాయి. అయితే నిందితులు యాప్స్ ద్వారా బుకింగ్ లేదా డిజిటల్ పేమెంట్స్ వాడకపోవడంతో దర్యాప్తు కష్టతరంగా మారింది. మరోవైపు బాధితుడు రిన్షాద్కు మలయాళం తప్ప ఇతర భాషలు రాకపోవడంతో సమాచారం సేకరణకు కొంచెం అడ్డంకిగా మారింది. ట్రాన్స్లేటర్ సహాయంతో విచారిస్తున్న పూర్తి సమాచారం మాత్రం రావటం లేదని పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ కేసులో హవాలా కోణం కూడా ఉండవచ్చునని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ మరిన్ని వివరాలు అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ రవి. అయితే మొన్న జరిగిన కోటిలోని కాల్పులకు సంబంధించి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే ఇప్పటికే పోలీసులు ఈ గాలింపు చర్యలు కూడా కొనసాగిస్తున్నారు. అయితే నిందితుల కోసం టాస్క్ ఫోర్స్ ప్లస్ సిసిఎస్కి సంబంధించి 5 ప్రత్యేక బృందాలు అయితే గాలింపు చర్యలు చేపట్టినాయి. అంటే స్పెషల్ టీమ్స్ ఇప్పటికే ఇటు ఉత్తరప్రదేశ్ అటు హర్యానా వెళ్లి మరి ఆరంభిస్తున్నాయి. అయితే ఇద్దరు దుండగులు పక్కా ప్లాన్ తో ఈ రెక్కి నిర్వహించి దాడైతే చేశారు. అయితే దుండగులు వాహనాలు మారుస్తూ ప్రయాణించి పోలీసులకు అందించకుండా వ్యవహరిస్తున్నారు. అయితే ప్రాథమికంగా నిందితులు పాత బస్తీలోని షెల్టర్ తీసుకున్నట్లు కూడా పోలీసులకు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే బాధితుడు రోజీపూర్ కి చెందిన రిన్షన్ అంటే ఇతను నాపల్లేలో వాడి అయితే దుండగులు రిన్షాద్ కాళ్లపై గురిపెట్టి 2 రౌండ్లు కాల్పులు చేశారు. అయితే పోలీసులు ఈ వ్యవహారాన్ని చూసిన తర్వాత ఈ హత్య ఉద్దేశం కాకుండా భయపెట్టి దోచుకోవడమే లక్ష్యంగా ఉన్నట్లయితే పోలీసులు భావిస్తున్నారు. అయితే రిన్షాద్ వచ్చే ముందు ఏటీఎం వద్ద కూడా క్రాప్ కాసినట్లయితే అనుమానం వ్యక్తం చేశారు. అయితే సీసీటీవీ కెమెరా ఫుటేజ్ అలాగే సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే దోపిడీ తర్వాత దుండగులు ఆటోలో వెళ్లి మార్గం మధ్యలో పోటీలు తిరిగి మళ్ళీ రావడం జరిగింది. దోపిడీ తర్వాత బాధితులు ద్విచక్ర వాహనంపై ఉమెన్స్ కాలేజ్, చాదర్ఘాట్, ఇంబోలి అడ్డా మీదుగా ప్రయాణం చేశారు. కాచిగూడ వైపు వెళ్లి శ్యామ్ బాబా దేవాలయం వద్ద బైక్ వదిలేశారు. అక్కడ దుస్తులు మార్చుకున్నారు. అయితే అక్కడి నుంచి కాచిగూడ రైల్వే స్టేషన్ లోకి వెళ్లి తిరిగి బయటకు వచ్చారు. అయితే చౌరస్తా వైపు కాలినడకన వెళ్లారు. అక్కడి నుంచి మరో 2-3 ఆటోలు మారుతూ అబ్జర్వర్ పలక్నామం మీదుగా చంద్రయాన్ పుట్టుకు చేరుకున్నారు. అయితే అక్కడి నుంచి ఎటు వెళ్లారు అనేది అయితే ఇంకా తెలియదు. సంబంధిత ఆటో డ్రైవర్లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే నిందితులు యాప్స్ ద్వారా లేదా బుకింగ్ లేదా డిజిటల్ పేమెంట్స్ ఏమీ చేయలేదు. దీంతో దర్యాప్తు కూడా కష్టంగా మారిందని చెప్పొచ్చు. అయితే బాధితుడు రిన్షాద్కు మలయాళం తప్ప ఇతర భాషలు రాకపోవడంతో కూడా సమాచారాల సేకరణ కొరకు అడ్డంకిగా మారింది. ట్రాన్స్లేటర్ సహాయంతో విచారిస్తున్నా సరే పూర్తి సమాచారం రావట్లేదంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. బాధితుడు ప్రస్తుతం షాక్ లో ఉండడంతో కీలక వివరాలు చెప్పలేకపోతున్నట్లు కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే పోలీసులు ఈ కేసులో హవాలా కోణం కూడా ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ ప్రత్యేక బృందాలు అలాగే సీసీ కెమెరా దృశ్యాలకు చెల్లెడపడుతూ ఆచూకీ కోసం ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారనేది తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఇటు పోలీసులను తప్పుదోవ పట్టిస్తూ కూడా శనివారం రోజంతా ఆటోల్లో తిరుగుతూ టైం పాస్ అయితే నిలుపులు చేశారు. ఘటన జరిగిన 1 రోజు వరకు కూడా సీట్ నుండి బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే కాచిగూడ రైల్వే స్టేషన్ కు వెళ్ళి స్టేషన్ నుంచి మళ్ళీ బయటకు కూడా వచ్చారు. అయితే కాచిగూడ నుండి మళ్ళీ ఆటో తీసుకుని చంద్రయాన గుట్టపై కూడా కేంద్రం వెళ్ళారు. ఘటన జరిగిన వెంటనే ట్రైన్ లో వెళ్తే పట్టుబడతామని ఊహించి ప్లాన్ మార్చుకున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఒక రోజు గడిచాక సిటీ దాటి వెళ్ళినట్లయితే గుర్తిస్తున్నారు. అయితే నార్త్ స్టేట్ లకు వెళ్ళి ఉంటారని పోలీసులు అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. రైట్. థ్యాంక్ యూ కుమార్.